హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఎన్నికల ప్రక్రియలో చివరి దశ అయినటువంటి కౌంటింగ్ గురించి తెలుసుకోబోతున్నాము. కౌంటింగ్‌లో రకరకాల కౌంటింగ్‌లు ఉంటాయి. అందులో ఈవీఎం లేదా కంట్రోల్ యూనిట్ ఉపయోగించి ఎలా కౌంటింగ్ చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను. ఈవీఎం లేదా కంట్రోల్ యూనిట్ ఉపయోగించి కౌంటింగ్ చేయడం అనేది వాస్తవానికి చాలా సులభము అనేటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. అది నిజమే. ఓకే. అయితే ఏమిటి అంటే సులభమైనప్పటికీ గూడా దానికొక ప్రొసీజర్ అనేటువంటిదుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ప్రాసెస్ అనేటువంటిదుంది. ఆహ్, ఏ చిన్న పొరపాటు మనం కంట్రోల్ యూనిట్‌కి సంబంధించి కంట్రోల్ యూనిట్ ఉపయోగించి కౌంటింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా దానికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈవీఎం లేదా కంట్రోల్ యూనిట్ ఉపయోగించి కౌంటింగ్ ఎలా చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో ఆహ్, తెలుసుకుందాం. సో, నా పేరు ఆశావాది శశాంక మౌలి. నేను 153 అనంతపురం అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ చెందినటువంటి అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్. సో, ముందుగా చూడండి, కౌంటింగ్ రోజు ప్రొద్దున 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌తో కౌంటింగ్ అనేటువంటిది మొదలైతుంది. కౌంటింగ్ హాల్‌లో మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఉదయం 8 గంటలకి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కి ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ గూడా తీసుకొస్తారు. ఈ కౌంటింగ్ మొదలైన తర్వాత ఒక అర్ధగంటకి 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక అర్ధగంట తర్వాత ఈవీఎంస్ లేదా కంట్రోల్ యూనిట్స్ అనేటువంటివి ఆహ్, తీసుకొస్తారు. అంటే కంట్రోల్ యూనిట్ ఉపయోగించి లేదా ఈవీఎం ఉపయోగించి చేసేటువంటి కౌంటింగ్ 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన అర్ధగంటకి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, 8:30కి కౌంటింగ్ హాల్‌లో కౌంటింగ్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఆ టేబుల్ మీదకి కంట్రోల్ యూనిట్స్, ఫార్మ్ 17సి ఇవన్నీ గూడా కౌంటింగ్‌కి సంబంధించినటువంటి కౌంటింగ్ టేబుల్ అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి పెడతారు. ఓకే. సో, 8:30కి ఈ ఈవీఎం కౌంటింగ్ అనేది మొదలవుతుంది. సో, కౌంటింగ్ హాల్‌లో ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి కౌంటింగ్ టేబుల్‌కి ఒక కౌంటింగ్ సూపర్వైజర్, తర్వాత ఒక కౌంటింగ్ అసిస్టెంటు, ఒక మైక్రో అబ్జర్వరు ఉంటారు. ఓకే. సో, స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్‌కి, కౌంటింగ్ హాల్‌లో కౌంటింగ్ టేబుల్ మీదకి కంట్రోల్ యూనిట్స్, ఫార్మ్ 17సీలు ఒక రౌండ్ తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. సో, ఇవన్నీ కూడా ఈవీఎం మూవ్‌మెంట్ షీట్ అని చెప్పి ఉంటుంది. ఆ షీట్‌లో నమోదు చేస్తారు. ఫస్ట్ రౌండ్‌లో ఈ కంట్రోల్ యూనిట్‌లు, ఈ ఫార్మ్ 17సీలు వెళ్తూ ఉన్నాయి. ఈ కంట్రోల్ యూనిట్ పలానా టేబుల్‌కి వెళ్తూ ఉన్నాయి అని చెప్పి ఈవీఎం మూవ్‌మెంట్ షీట్‌లో నమోదు చేసి పంపిస్తారు. అన్నీ ఒకేసారి పంపించడం అనేది జరగదు. ఒకదాని తర్వాత ఒకటి. ఒక రౌండ్‌లో ఒక కంట్రోల్ యూనిట్ ఒక టేబుల్‌కి వెళ్తుంది. అట్లా 14 టేబుల్స్ ఉంటే 14 కంట్రోల్ యూనిట్స్ 14 టేబుల్ మీదకి వస్తాయి. నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ 14 కంట్రోల్ యూనిట్స్. ఓకే. సో, ఈ విధంగా కంట్రోల్ యూనిట్స్ టేబుల్ మీదకి చేరుతాయి. సో, ఇందాక చెప్పాను గదా! ఒక కౌంటింగ్ టేబుల్‌లో ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సరే, కంట్రోల్ యూనిట్స్ టేబుల్ మీదకి వచ్చాయి. ఫార్మ్ 17సితో మనం కౌంటింగ్ మొదలుపెట్టాలి. కౌంటింగ్ మొదలుపెట్టే ముందుగా ఏం చేస్తాము అనంటే, ఈ కంట్రోల్ యూనిట్‌కి సంబంధించినటువంటి క్యారియింగ్ కేస్‌ని టేబుల్ మీద పెట్టుకుంటాం. పెట్టుకొని ముందుగా క్యారియింగ్ కేస్‌కి కట్టినటువంటి అడ్రస్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అడ్రస్ ట్యాగ్‌ని పరిశీలిస్తాం. సో, అడ్రస్ ట్యాగ్స్ మీద మనకు ఏ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన కౌంటింగ్ అయితే అలాట్ చేసుంటారో మన టేబుల్‌కి, ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ ఉందా లేదా అని చూసుకుంటాం. అలాగే మనకు అలాట్ చేసినటువంటి కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ కూడా అడ్రస్ ట్యాగ్ మీద ఉందా లేదా అని చూసుకుంటాం. అలాగే మనం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన కంట్రోల్ యూనిట్స్ అయితే కౌంటింగ్ చేస్తున్నామో, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబరు, పేరు కూడా అందులో ఉందా లేదా అని చూస్తాం. చూసి ఆ అడ్రస్ ట్యాగ్ మీద ఒక సీరియల్ నంబర్ ఉంటుంది. ఆ నంబరు ఫార్మ్ 17సిలో ప్రిసైడింగ్ ఆఫీసర్ నమోదు చేసుంటారు. అది కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. అలాగే అక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆ అడ్రస్ ట్యాగ్‌లో మీద ఉన్నటువంటి సీరియల్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, నోట్ చేసుకోండి అని చెప్పి ఏజెంట్స్‌కి చెప్పడం జరుగుతుంది.
తర్వాత ఆ అడ్రస్ ట్యాగ్స్‌ని మనకిచ్చినటువంటి బ్లేడు లేదా నైఫ్ సహాయంతో అడ్రస్ ట్యాగ్ ఉన్నటువంటి దారాన్ని కట్ చేసి అడ్రస్ ట్యాగ్ తీసి పక్కన పెడతాం. పెట్టిన తర్వాత కంట్రోల్ యూనిట్‌కి ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీలు, పింక్ పేపర్ సీల్‌ని ఒకసారి పరిశీలిస్తాం. సో, గ్రీన్ పేపర్ సీలు లేదా పింక్ పేపర్ సీలు ఏవైతే కంట్రోల్ యూనిట్‌కి ఉంటాయో, అవి కరెక్ట్‌గా ఉన్నాయా? కండిషన్‌లో ఉన్నాయా లేదా? ఇంటాక్ట్‌గా ఉన్నాయా లేదా? ఏమైనా చినిగిపోయినాయా? లేదా ఏమైనా డ్యామేజ్ అయ్యున్నాయా? అనేది పరిశీలించాలి. అవి కరెక్ట్‌గా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ కాలేదు అనంటే, మనం ఫర్దర్ స్టెప్ ముందుకి ప్రొసీడ్ అవుతాం. అలా కాదు ఆ సీల్లు ఏవో చినిగిపోయి ఉన్నాయి, దాన్నెవరో ట్యాంపర్ చేసినట్టున్నారు అని అనుమానమొస్తే, వెంటనే మనం ఈ విషయాన్ని ఆర్‌ఓ కానీ, ఏఆర్‌ఓ దృష్టికి గాని తీసుకెళ్తామనమాట. సో, ఈ విషయంలో మనకు గాని, కౌంటింగ్ ఏజెంట్స్ గాని ఎవరికి అనుమానం వచ్చినా, ఆ గ్రీన్ పేపర్ సీల్ చినిగిపోయింది, దాన్నెవరో ట్యాంపర్ చేశారు, లేకుంటే ఆ పింక్ పేపర్ సీల్ మీద మాకు అనుమానం ఉంది ఆహ్, అన్నట్టుగా ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే ఏజెంట్స్ వెంటనే మనము ఆర్‌ఓ గారి దృష్టికి లేదా ఏఆర్‌ఓ గారి దృష్టికి తీసుకెళ్తామనమాట. తర్వాత ఈ గ్రీన్ పేపర్ సీల్ మీద ఒక నంబర్ ఉంటుంది. యూనిక్ ఐడీ అని చెప్పి అనంటారు. సో, యూనిక్ ఐడీ గ్రీన్ పేపర్ సీల్ యొక్క యూనిక్ ఐడీ నంబరు ఫార్మ్ 17(సి)లో ప్రిసైడింగ్ ఆఫీసరు నమోదు చేసి ఉంటారు. సో, దాని ప్రకారము అదే సీరియల్ నంబర్ కలిగినటువంటి గ్రీన్ పేపర్ సీలు ఇక్కడ కంట్రోల్ యూనిట్‌లో ఇన్సర్ట్ చేసున్నారా? లేదా? అంటే నంబర్ అక్కడ ఉన్న నంబర్, ఇక్కడ ఉన్న నంబర్ 2 ఒకటేనా? కాదా? అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏజెన్సీ కూడా చెక్ చేసుకోవడానికి మనము పర్మిషన్ ఇస్తాం. అంటే నంబర్ చెక్ చేసుకోండి అని చెప్పి చెప్తాము. అలాగే కంట్రోల్ యూనిట్‌కి పింక్ పేపర్ సీల్ అనేటువంటిది ఉంటుంది. ఆ పింక్ పేపర్ సీల్ మీద కూడా యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది. పింక్ పేపర్ సీల్ యొక్క యూనిక్ ఐడీ నంబర్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17(సి)లో రాసుంటాడు. సో, ఆ నంబర్ కూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? అని మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. సో, ఫార్మ్ 17(సి)లో రాసినట్టుగానే గ్రీన్ పేపర్ సీల్ యొక్క యూనిక్ ఐడీ నంబర్, పింక్ పేపర్ సీల్ యొక్క యూనిక్ ఐడీ నంబర్ ఉంది. ప్లస్ ఆ సీల్‌లు 2 కండిషన్‌లో ఉన్నాయంటే మనం ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ కౌంటింగ్‌లోకి వెళ్తామనమాట. ఓకే. సో, ఇక్కడ గ్రీన్ పేపర్ సీల్ నంబరు, పింక్ పేపర్ సీల్ నంబరు ఏజెంట్‌లకు కూడా చూపిస్తాం. చూడండి మీ ఫార్మ్ 17 సీలు మీకు ఇచ్చారు గదా! కౌంటింగ్‌లో. దాని ప్రకారం ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి అని చెప్పి వాళ్ళకి చూపిస్తామనమాట. సో, నెక్స్ట్ చూడండి. ఇందాక చెప్పా కదా! గ్రీన్ పేపర్ సీల్ నంబరు ఫార్మ్ 17 సీలో ప్రిసైడింగ్ ఆఫీసర్ నమోదు చేసి ఉంటాడు అని. సో, ఇక్కడ మీరు పరిశీలించి చూడండి. ఎక్కడ చూడాలి? ఈ సీరియల్ నంబర్ 10, సీరియల్ నంబర్ 10లో పేపర్ సీల్స్ యూజ్డ్ అని చెప్పి ఉంది. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పేపర్ సీల్స్ యూజ్డ్ 1 అని. ఆ పేపర్ సీల్ యొక్క సీరియల్ నంబర్ 14568 అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17(సి)లో రాసి ఉన్నాడన్నమాట. సో, అదే నంబరే ఇక్కడ కంట్రోల్ యూనిట్‌కి ఉన్నటువంటి గ్రీన్ పేపర్ సీల్ మీద కూడా అదే నంబర్ ఉంది. ఉందా? లేదా? అదే నంబర్ ఉండాలి. కాబట్టి దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, అదే నంబర్ ఉందనుకోండి. నెక్స్ట్ మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుతాం. సో, ఇందాక చెప్పాను చూడండి మొట్టమొదట కంట్రోల్ యూనిట్‌కి ఉన్నటువంటి ఏం చేయాలి? కంట్రోల్ యూనిట్‌కి ఉన్నటువంటి ఈ గ్రీన్ పేపర్ సీల్ ఏదైతే ఉందో, ఆ గ్రీన్ పేపర్ సీల్‌ని ఓకే. బ్లేడ్ ఇచ్చుంటారు. బ్లేడ్ కానీ, కత్తి గాని, నైఫ్ స్మాల్ నైఫ్. దాంతో మనం గ్రీన్ పేపర్ సీల్ మనం అతికించుంటాం గదా! కంట్రోల్ యూనిట్ పైన. అక్కడ మనం ఒక ఎడ్జ్‌లో కట్ చేయాలి. ఆ గ్రీన్ పేపర్ సీల్‌కి మధ్యలో కట్ చేయకూడదు. మధ్యలో కట్ చేస్తే దాని మీద ఉన్న నంబరు మధ్యలో కట్ అవుతుంది. అలా కాకుండా ఇటు కింది వైపు ఉన్న ఎడ్జ్‌లో కానీ, ఆ పై వైపు ఉన్న ఎడ్జ్‌లో కానీ, ఆ బ్లేడ్‌తో గాని, నైఫ్‌తో గాని అలా మనం కట్ చేస్తే అది నీట్‌గా కట్ అవుతుందన్నమాట. ఓకే. సో, కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. నంబర్ కట్ కాకుండా చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఈ కంట్రోల్ యూనిట్‌కి ఉన్నటువంటి ఔటర్ కవర్. ఔటర్ కవర్‌ని అంటే కంట్రోల్ యూనిట్‌లో రిజల్ట్ సెక్షన్‌కి ఉన్నటువంటి ఔటర్ కవర్‌ని ఓపెన్ చేయాలి. సో, ఔటర్ కవర్‌ని ఓపెన్ చేసే ముందు ఇందాక చెప్పాను. దానికి అడ్రస్ ట్యాగ్ అనేటువంటిది కట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి. ఆ అడ్రస్ ట్యాగ్ ఉన్నటువంటి దారాన్ని మనం కట్ చేసి అడ్రస్ ట్యాగ్ తీయాలి. తీసి ఔటర్ కవర్‌ని ఈ విధంగా ఓపెన్ చేయాలన్నమాట. ఓకే. సో, ఔటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లోపల ఇక్కడ స్పెషల్ ట్యాగ్ అనేటువంటిది కనిపిస్తుంది. క్లోజ్ బటన్ చుట్టూ ఒక స్పెషల్ ట్యాగ్, సీల్డ్ స్పెషల్ ట్యాగ్ కనిపిస్తుంది. సో, దీని జోలికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనకు దీంతో పని కూడా లేదు. ఔటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కంట్రోల్ యూనిట్ అనేటువంటిది కనిపిస్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి అనంటే ఇప్పుడు మనము కంట్రోల్ యూనిట్‌ని ఆన్ చేయబోతున్నాం. ఆన్ చేసే ముందు కంట్రోల్ యూనిట్‌ని చేతితో
ఏజెంట్ ఎత్తి ఈ కౌంటింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంట్రోల్ యూనిట్‌ని ఇట్లా చేత్తో ఎత్తి పట్టుకొని నిలబెట్టి చూపించాలి. అంటే కంట్రోల్ యూనిట్ ఇట్లా ఎత్తి చేత్తో పట్టుకున్నప్పుడు ఆ కంట్రోల్ యూనిట్‌లో వచ్చేటువంటి డిస్‌ప్లే అటువైపు మెష్‌కి అవతల కౌంటింగ్ టేబుల్‌కి లెఫ్ట్ సైడ్ మెష్ ఉంటుంది. ఆ మెష్‌కి అవతల ఉన్నటువంటి ఏజెంట్‌లకు కనిపించాలి. ఇటు టేబుల్‌లో కూర్చున్నటువంటి కౌంటింగ్ సూపర్వైజర్‌కి కనిపించాలి. మరి అటువైపు కూర్చున్నటువంటి మైక్రో అబ్జర్వర్ కూడా కనిపించాలి. అందరికీ కనిపించేలాగా కౌంటింగ్ అసిస్టెంట్ ఆ కంట్రోల్ యూనిట్ యొక్క డిస్‌ప్లేని ఎత్తి పట్టుకోవాలి. ఓకే. సో, పట్టుకున్న తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. ఆ కంపార్ట్మెంట్‌లో పవర్ స్విచ్ అనేటువంటి దాన్ని ఆన్ చేయాలి. పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత డిస్‌ప్లే వస్తుంది. ఆ డిస్‌ప్లేలో వచ్చేటువంటి విషయాలన్నిటిని కూడా నీట్‌గా గమనించాలి. సో, డిస్‌ప్లే ఏమొస్తుంది పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ చూడండి. మొట్టమొదట ఈవీఎం ఈస్ ఆన్ ఈసీఐ అని వస్తుంది. దాని తర్వాత సెల్ఫ్ చెక్ ఇన్ ప్రోగ్రెస్ అని. దాని తర్వాత పోలింగ్ డేటు, టైము. ఓకే. ఏ రోజు పోలింగ్ జరిగిందో ఆ డేటు, పోలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ టైము. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క సీరియల్ నంబర్ వస్తుంది. సో, ఇక్కడ మనం ఈ 2 గమనించుకోవాలి. పోలింగ్ డేట్ గమనించుకోవాలి. తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్. మనం ఉపయోగిస్తున్నటువంటి కంట్రోల్ యూనిట్ నంబరు, కంట్రోల్ యూనిట్ పైన ఉంటుంది. ఓకే. మన అడ్రెస్ ట్యాగ్ మీద చూసాము. అలాగే కంట్రోల్ యూనిట్ పైన కూడా ఈ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ ఉంటుంది. ఆ నంబరు ఈ డిస్‌ప్లేలో వచ్చే నంబర్ ఒకటా కాదా చూసుకోవాలి. పోలింగ్ డేట్ కూడా పోలింగ్ ఏ రోజు జరిగిందో మనకు తెలుసు. ఆ డేటు, ఆ టైం కూడా గమనించుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వస్తుంది. సో, ఆ కంట్రోల్ యూనిట్ ఎంతమంది క్యాండిడేట్‌కి సెట్ చేయబడి ఉంది. అంటే మనం ఉపయోగించిన బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉంటుందో అందులో ఎంతమంది నంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ప్లస్ 1 నోటా ఒకటి. సో, అంతమందికి అది సెట్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఎండ్ అని వస్తుంది. ఇది కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేస్తేనే వచ్చేటువంటి డిస్‌ప్లే అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాము అనంటే, ఈ కంట్రోల్ యూనిట్‌లో ఇందాక మనం ఔటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్నర్ కవర్ కనిపిస్తోంది. ఇన్నర్ కవర్‌కి పైన ఇన్నర్ కవర్‌కి ఇక్కడ పైన ప్లస్ కింద 2 హోల్స్ ఉంటాయి. అపర్చర్స్ అని చెప్పి అనంటారు. ఈ ఫస్ట్ అపర్చర్ పైన ఉన్నటువంటి అపర్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసినటువంటి గ్రీన్ పేపర్ సీల్‌లో ఉండేటువంటి గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. కింద ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ పేపర్ సీల్‌లో పింక్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో, వాస్తవానికి మనకు తెలుసు ఇక్కడ మొదటి హోల్ లేదా అపర్చర్ ఏదైతే ఉందో, అక్కడ ఈ గ్రీన్ పేపర్ సీల్ యొక్క గ్రీన్ కలర్ కింద రిజల్ట్ బటన్ ఉంది. దీని కింద ప్రింట్ బటన్ ఉంది. ఓకే. పింక్ కలర్ కింద ప్రింట్ బటన్ ఉంది అనే విషయం మనకు తెలుసు. అయితే మనకు పని దేనితో అంటే రిజల్ట్ బటన్‌తో పని. కాబట్టి ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్ యొక్క అపర్చర్ పైన ఉండేటువంటి అపర్చర్ లేదా హోల్ ఏదైతే ఉందో, ఆ హోల్‌లో ఉన్నటువంటి ఆ గ్రీన్ పేపర్ సీల్ యొక్క గ్రీన్ కలర్ ఏదైతే ఉందో, దాంట్లో మనము ఫింగర్ పెట్టి దాన్ని ప్రెస్ చేయాలి. ఓకే. ప్రెస్ చేస్తే ఈ గ్రీన్ పేపర్ అనేటువంటిది చినుగుతుంది. చినిగి ఆ లోపల ఉన్నటువంటి రిజల్ట్ బటన్ మీదకి ఫింగర్ వెళ్తుంది. అప్పుడు ఆ రిజల్ట్ బటన్ అలాగే మనము ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఇప్పుడేమవుతుంది, మళ్ళీ కంట్రోల్ యూనిట్‌లో డిస్‌ప్లే వస్తుంది. సో, ఇప్పుడొచ్చేటువంటి డిస్‌ప్లే దాని యొక్క సీక్వెన్స్‌ని మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. సో, ఏమొస్తుంది ఇప్పుడు డిస్‌ప్లే రిజల్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అంటే ఈవీఎం ఈస్ ఆన్ అని మొట్టమొదట వస్తుంది. నెక్స్ట్ కంప్యూటింగ్ రిజల్ట్స్ అని వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది అనంటే హ్మ్, పోల్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ ఏ రోజైతే మనం చూస్తూ ఉన్నామో ఆ రోజు. ఓకే. సో, ఆ డేట్ వస్తుంది. అలాగే ఈ పోలింగ్ స్టార్టింగ్ టైము ప్లస్ పోలింగ్ ఎండింగ్ టైమ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ వస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటిది వస్తుంది. తర్వాత టోటల్ ఓట్స్ పోల్డ్ అనేటువంటిది వస్తుంది. ఓకే. ఇక్కడ ఇందులో మన డిస్‌ప్లేలో జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటి అంటే పోలింగ్ స్టార్టింగ్ టైము, పోలింగ్ ఎండింగ్ టైమ్ అనేది జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఇక్కడ టోటల్ ఓట్స్ పోల్డ్ అనేటువంటిది వస్తుంది చూడండి. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఓకే. నెక్స్ట్ క్యాండిడేట్ వైస్‌గా రిజల్ట్ వస్తుంది. క్యాండిడేట్ 1కి ఎన్నొచ్చాయి, క్యాండిడేట్ 2కి ఎన్ని వచ్చాయి, క్యాండిడేట్ 3కి ఎన్ని వచ్చాయి, అట్లా చివరికి లాస్ట్ క్యాండిడేట్‌కి ఎన్ని వచ్చాయో చూపించి నెక్స్ట్ ఏమొస్తుంది ఎండ్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు రిజల్ట్ క్యాండిడేట్ వైస్‌గా వచ్చింది. మనము ఆ రిజల్ట్‌ని ఆ టేబుల్‌లో ఉండేటువంటి కౌంటింగ్ సూపర్వైజరు
ఫామ్ 17C ఉండేటువంటి పార్ట్ 2లో రిజల్ట్ క్యాండిడేట్ వైజ్గా జాగ్రత్తగా చూసి నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకునేటప్పుడు కౌంటింగ్ సూపర్వైజర్ ఆ రిజల్ట్ డిస్ప్లేలో కనిపించేటువంటి క్యాండిడేట్ 1 57 వచ్చాయి, క్యాండిడేట్ 2 78 వచ్చాయి. సో అలా బయటికి ఆ ఫిగర్ని చెబుతూ నోట్ చేసుకోవాలి. ఏజెంట్స్ కూడా చూస్తూ ఉంటారు, డిస్ప్లే చూస్తూ ఉంటారు, ప్లస్ కౌంటింగ్ సూపర్వైజర్ చెప్పేది కూడా వింటూ వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ ఉంటారు, వారు కూడా దీన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. కౌంటింగ్ అసిస్టెంట్ ఈ విధంగా అందరికీ కనిపించేలాగా ఆ కంట్రోల్ యూనిట్ని చేత్తో పట్టుకోవాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా మొత్తం నోట్ చేసుకున్న తర్వాత ఎవరైనా ఏజెంట్స్ మాకు మళ్ళీ ఒకసారి రిజల్ట్ చూపించండి, మేము సరిగా చూడలేదు, సరిగా నోట్ చేసుకోలేదు అని అడిగారనుకోండి. లేదు కౌంటింగ్ సూపర్వైజర్ గానీ, మైక్రో అబ్జర్వర్ గానీ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇందాక సరిగా చూడలేదు, ఏదో తప్పు రాసుకున్నామని అనుకున్నారనుకోండి. సో మళ్ళీ ఒకసారి కంట్రోల్ యూనిట్‌లో రిజల్ట్ బటన్ అనేటువంటి దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ నీట్‌గా ఏజెంట్స్‌కి చూపిస్తూ మనం నోట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఫామ్ 17C పార్ట్ 2లో మనం నోట్ చేసుకుంటున్నాము. పార్ట్ 2లో కాలమ్ 3లో కంట్రోల్ యూనిట్ ద్వారా ఏ క్యాండిడేట్‌కి ఎన్ని ఓట్లు నమోదయ్యాయి అనేటువంటిది మనం నోట్ చేసుకుంటున్నాము. సో నోట్ చేసుకున్న తర్వాత దాని టోటల్ అనేటువంటిది కింద మనము నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత ఒకసారి ఫామ్ 17Cలో పార్ట్ 1లో ఐటెమ్ నంబర్ 6 దగ్గర పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసుంటారు. నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ విత్ దిస్ ఈవీఎం లేదా విత్ దిస్ కంట్రోల్ యూనిట్ అనేటువంటి కాలం దగ్గర ఎన్ని ఓట్లు ఆ పోలింగ్ స్టేషన్‌లో నమోదైనాయి అనేటువంటి ఫిగర్ అక్కడ నోట్ చేసుంటారు. ఆ ఫిగర్‌తో ఇక్కడ మనం టోటల్ కూడాం కదా! ఇందాక క్యాండిడేట్ వైస్‌గా వేసి టోటల్ కూడాం కదా! ఈ రెండిటిని పోల్చి చూడాలి. సో 2 సరిపోవాలి. 2 ఫిగర్స్ టాలీ కావాలి. ఓకే. ఏదైనా డిస్క్రిపెన్సీ అనేటువంటిది ఉండకూడదు. ఓకే. డిస్క్రిపెన్సీ ఉంటే ఏం చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ 2 టాలీ కావాలి. ఓకే. తర్వాత టాలీ అయ్యింది అని చెప్పి ఫామ్ 17C పార్ట్ 2లో మెన్షన్ చేయాలి కౌంటింగ్ సూపర్వైజర్. ఓకే. కాలమ్ నంబర్ 3లో ఉండేటువంటి టోటల్ పార్ట్ 2 ఫామ్ 17C పార్ట్ 2లో కాలమ్ నంబర్ 3లో వచ్చినటువంటి టోటలు, ఫామ్ 17C పార్ట్ 1లో కాలమ్ నంబర్ 6లో ఉండేటువంటి టోటల్ 2 కూడా టాలీ అయ్యాయి అని చెప్పి రిమార్క్స్ కాలమ్‌లో కౌంటింగ్ సూపర్వైజర్ రాయాలి. రాసి ఆ పార్ట్ 2ని కంప్లీట్‌గా ఫామ్ 17C పార్ట్ 2ని కంప్లీట్‌గా ఫిలప్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ సూపర్వైజరు మరియు కౌంటింగ్ ఏజెంట్స్ ఇద్దరు సంతకాలు పెట్టాలి. అయితే సంతకాలు పెట్టడానికంటే ముందు ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకసారి పరిశీలించండి. సో ఇందాక చెప్పాను చూడండి, ఐటెమ్ నంబర్ 6 ఏది ఫామ్ 17C పార్ట్ 1లో ఈ ఐటెమ్ నంబర్ లేదా కాలమ్ నంబర్ 6లో ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ యాస్ పర్ ఓటింగ్ మెషిన్ అని ఉంది. ఇక్కడ 653 అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ రాశారు. ఇదే నంబరు ఫామ్ 17C పార్ట్ 2లో కాలమ్ 3లో కౌంటింగ్ సూపర్వైజర్ టోటల్‌కి ఉన్నప్పుడు ఇదే నంబర్ వస్తుంది. సో 2 టాలీ కావాలి. టాలీ అయిన తర్వాత టాలీడ్ అని చెప్పి మనం రాస్తాము. ఒకటి. రెండవది ఏంటి అంటే కౌంటింగ్ సూపర్వైజరు ఇక్కడ సంతకం పెడతారు. కౌంటింగ్ ఏజెంట్స్ ఇక్కడ సంతకం పెడతారు. ఓకే. సో ఇద్దరు సంతకాలు పెట్టడానికంటే ముందు ఈ రెండిటి మధ్య కౌంటింగ్ సూపర్వైజర్ సంతకానికి కింద, కౌంటింగ్ ఏజెంట్స్ యొక్క సంతకానికి పైన ఒక వాక్యము పెన్నుతో రాయాలి కౌంటింగ్ సూపర్వైజర్. ఏమని రాయాలి అనంటే, వి హియర్‌బై సర్టిఫై దట్ కంట్రోల్ యూనిట్ నంబర్స్ అంటే మేము పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ రోజు ఏ కంట్రోల్ యూనిట్‌ని అయితే ఉపయోగించారో ఆ కంట్రోల్ యూనిట్‌నే ఇక్కడ మేము కౌంట్ చేస్తూ ఉన్నాము అని ఇంగ్లీష్‌లో ఒక వాక్యము రాయాలన్నమాట. ఓకే. సో చూడండి ఇక్కడ వి హియర్‌బై సర్టిఫై దట్ కంట్రోల్ యూనిట్ నంబర్స్ ఆర్ ద సేమ్ విచ్ వేర్ యూజ్డ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ నంబర్. పలానా పోలింగ్ స్టేషన్ నంబర్‌లో ఏ కంట్రోల్ యూనిట్ అయితే పోలింగ్ రోజు ఉపయోగించారో అదే కంట్రోల్ యూనిట్‌ని ఇక్కడ ఈరోజు కౌంటింగ్ రోజు మేము కౌంట్ చేస్తూ ఉన్నాము అని అర్థం వచ్చేలాగా ఇక్కడ ఇంగ్లీష్‌లో ఒక వాక్యం రాసి, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ ఇక్కడ సంతకం పెడతారు. తర్వాత కింద కౌంటింగ్ ఏజెంట్స్‌తో సంతకం పెట్టించాలి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి అనంటే ఈ విధంగా ఫామ్ 17C యొక్క పార్ట్ 2ని ఫిలప్ చేసేటప్పుడు కౌంటింగ్ సూపర్వైజర్ ముందుగానే ఏం చేస్తాడంటే 2 ఫార్మ్స్ తీసుకుంటారు. ఫామ్ 17C పార్ట్ 2లు 2 కాపీలు తీసుకుంటారు.
2 కాపీలకు మధ్య కార్బన్ పేపర్ పెట్టి ఆ ఫార్మ్ 17సి పార్ట్ 2ని ఫిలప్ చేస్తాడు. సో, ఫిలప్ చేసేసారు. ఆ సెంటెన్స్ రాశారు. తర్వాత సంతకాలు పెట్టారు. ఎవరు? కౌంటింగ్ సూపర్వైజర్, తర్వాత ఏజెంట్స్ ఇద్దరు సంతకాలు పెట్టారు. ఓకే. ఇది కార్బన్ అంటే డూప్లికేట్ కాపీ రెడీ అయింది. కార్బన్ పేపర్ పెట్టడం వల్ల ఒకసారి ఫిలప్ చేస్తేనే 2 కాపీలు రెడీ అయినాయన్నమాట. ఇందులో ఒక కాపీ పైన ఉండేటువంటి ఒరిజినల్ కాపీ ఆర్ఓ గాని, ఏఆర్ఓ గారికి గాని పంపిస్తాం. కింద ఉండేటువంటి కార్బన్ కాపీ లేదా సెకండ్ కాపీ ఏం చేస్తాము అంటే, ఒక రో ఇన్‌చార్జ్ అని ఒకరుంటారు కౌంటింగ్ హాల్‌లో. వారికి అందజేస్తాం. వారు ఆ కాపీని తీసుకెళ్ళి మన కౌంటింగ్ టేబుల్ దగ్గర ఎంతమందైతే ఏజెంట్స్ ఉన్నారో అన్ని కాపీలు జిరాక్స్ చేయించి, మళ్ళీ ఆ కార్బన్ కాపీ ప్లస్ జిరాక్స్ కాపీస్ 2 తెచ్చి సూపర్వైజర్ గారికి ఇస్తారు. సో, మన చేతికి జిరాక్స్ కాపీస్ వచ్చిన తర్వాత మనము మన టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఏజెంట్స్ అందరికి ఒక్కొక్క కాపీ ఇవ్వాల్సుంటుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఒక్కొక్క కాపీ జిరాక్స్ కాపీ ఏజెంట్స్‌కి ఇచ్చిన తర్వాత ఒక కార్బన్ కాపీ మన దగ్గర ఉంటుంది కదా! ఆ కార్బన్ కాపీని జాగ్రత్తగా ఒక కవర్‌లో మడిచి పెట్టుకోవాలి. సో, ఈ కాపీలన్నీ కూడా ప్రతి రౌండ్‌కి మన దగ్గర ఒక ఫార్మ్ 17సి పార్ట్ 2 కాపీ ఒకటి మన దగ్గర ఉంటుంది. ఒక కాపీ ఆర్‌ఓకి పంపించుంటే ఒక కాపీ మన దగ్గర ఉంటుంది. ఇటువంటి కాపీలన్నీ కూడా మొత్తం రౌండ్స్ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎన్వలప్‌లో పెట్టి ఆ ఎన్వలప్‌ని క్లోజ్ చేసి గమ్ముతో సీల్ చేసి పైన ఎన్వలప్ పైన బోల్డ్ లెటర్స్‌లో మనం ఈ విధంగా రాస్తాం. ఏమని రాస్తామంటే డూప్లికేట్ కాపీ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ కౌంటింగ్ ఇన్ ఫార్మ్ 17సి పార్ట్ 2 అని చెప్పి బోల్డ్ లెటర్స్‌లో రాస్తామన్నమాట. ఓకే. సో, ఈ విధంగా రాసి ఈ కవర్‌ని కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ పర్సనల్‌గా ఆర్‌ఓ గారికి, ఏఆర్‌ఓ గారికి అందజేస్తారు. ఓకే. సరే కౌంటింగ్ అన్ని రౌండ్‌లు కంప్లీట్ అయిపోయింది కాబట్టి, ఇంకా మేము వెళ్ళిపోతాం అని చెప్పి ఆ కౌంటింగ్ స్టాఫ్ సూపర్వైజర్ గాని, అసిస్టెంట్‌లు గాని, మైక్రో అబ్జర్వర్ గాని కౌంటింగ్ హాల్ వదిలి వెళ్ళిపోవడానికి లేదు. ఎప్పటి వరకు లేదు అంటే రిజల్ట్స్ కంప్లీట్‌గా డిక్లేర్ చేసేంత వరకు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓ గారు మీకు పర్మిషన్ ఇచ్చేంత వరకు మీరు కౌంటింగ్ హాల్ వదిలి వెళ్ళటానికి ఎట్టి పరిస్థితిలో వీలు లేదు. ఓకే. తర్వాత ఇందాకే చెప్పాను. అవసరమైతే రిజల్ట్ మళ్ళీ ఒకసారి ఆ రిజల్ట్స్ మనం ఎలాగైతే చూసామో, ఆ రిజల్ట్ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఆ సీక్వెన్స్‌ని ఏజెంట్స్ అందరూ మళ్ళొకసారి చూడాలి మేము. మాకు రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి చూపించండి అంటే, మనం చూపించాలి. చూపించినప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. ఏజెంట్స్ మళ్ళీ ఎవరైనా నోట్ చేసుకోకపోతే వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో, అవసరమైనప్పుడు అడిగితే మళ్ళొకసారైనా మనం ప్రెస్ చేయొచ్చు. ఓకే. రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి మనం చూసుకోవడం గాని, ఏజెంట్‌లకు చూపించడం గాని చేయొచ్చనమాట. సరే రిజల్ట్ అంతా నోట్ చేసేసుకున్నాము. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము? కంట్రోల్ యూనిట్ యొక్క ఔటర్ కవర్ ఏదైతే ఉందో, ఔటర్ కవర్‌ని మనము క్లోజ్ చేస్తాం. జస్ట్ అట్లా పెట్టి ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయితుంది. క్లోజ్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్‌లో వెనక వైపున పవర్ స్విచ్ ఉంటుంది చూడండి. దాన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలి అనంటే, మనకి క్యారింగ్ కేస్ ఇచ్చుంటారు. ఆ క్యారింగ్ కేస్‌లో కంట్రోల్ యూనిట్‌ని పెట్టాలి. తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ మనం ఓపెన్ చేసే ముందు దానికున్న అడ్రెస్ ట్యాగ్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఒక్కొక్కసారి గ్రీన్ పేపర్ సీల్ కూడా ఒక్కొక్కసారి ఊడి వస్తుంది. సో, ఆ గ్రీన్ పేపర్ సీల్ ఒకవేళ ఊడొస్తే అది, ప్లస్ ఈ అడ్రెస్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్‌లో పెట్టాలి. అన్ని రౌండ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని రౌండ్స్‌కి సంబంధించినటువంటి సీల్స్, అడ్రెస్ ట్యాగ్స్ అన్నీ కూడా ఏ కవర్‌లో అయితే పెట్టామో ఆ కవర్‌లో పెట్టి గమ్మేసి ఆర్‌ఓ గారికి, ఏఆర్‌ఓ గారికి అందించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇది సంక్షిప్తంగా కౌంటింగ్ టేబుల్ మీద జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియ. అయితే కౌంటింగ్ హాల్‌లో ఇది మాత్రమే కాకుండా మరికొద్దిగా అంటే మరో రకంగా కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏమిటది అనంటే కౌంటింగ్ హాల్‌లో అడిషనల్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ పెట్టుంటారు. ఆ టేబుల్ మీద ఏం జరుగుతుందంటే, ఆ టేబుల్ మీద వాస్తవానికి ఒక అబ్జర్వర్ ఉంటారు. కౌంటింగ్ స్టాఫ్ ఒక ఇద్దరు ఉంటారు. వీళ్ళు ప్రతి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవీఎంస్ లేదా కంట్రోల్ యూనిట్స్‌ని ఉపయోగించి ఒక రౌండ్‌లో అన్ని టేబుల్స్‌లో కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ఆ విధంగా కంప్లీట్ అయినటువంటి ఆ ఈవీఎంస్‌లో నుంచి రాండమ్‌గా ఒక 2 ఈవీఎంస్‌ని అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తారు. ఓకే. 14 టేబుల్స్ ఉన్నాయనుకోండి. 14 టేబుల్స్‌లో కౌంటింగ్ కంప్లీట్ అయింది. ఆ 14 కంట్రోల్ యూనిట్స్ ఏవైతే ఉపయోగించారో వాటిలో రాండమ్‌గా ఒక 2 కంట్రోల్ యూనిట్‌ని అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తారు. ఏ అబ్జర్వరు అంటే ఆ అబ్జర్వర్ ఇక్కడ అడిషనల్ టేబుల్ మీద ఉంటారు. ఆయన సెలెక్ట్ చేస్తారు. ఓకే.
సెలెక్ట్ చేసినటువంటి ఆ కంట్రోల్ యూనిట్స్‌ని ఆ టేబుల్ దగ్గర నుంచి తీసుకొచ్చి అడిషనల్ టేబుల్ మీద ఆ కౌంటింగ్ అటెండర్ తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత ఆ కంట్రోల్ యూనిట్‌లో ఉండేటువంటి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్‌తో పాటు ఫార్మ్ 17సి పార్ట్ 2లో కౌంటింగ్ సూపర్వైజర్ క్యాండిడేట్ వైస్‌గా రిజల్ట్ నమోదు చేసుంటారు కదా! ఆ కాపీ దగ్గర పెట్టుకొని రిజల్ట్ బటన్‌ని ప్రెస్ చేసి ఆ కాపీలో ఎంట్రీ కరెక్ట్‌గా ఉందా లేదా? రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్‌లో వచ్చేటువంటి డిస్‌ప్లే, ఆ డిస్‌ప్లేలో క్యాండిడేట్ వైస్‌గా ఏమైతే చూపిస్తుందో దాన్ని కరెక్ట్‌గా ఫార్మ్ 17సి పార్ట్ 2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేశారా లేదా అని చెప్పి చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేస్తారనమాట. ఓకే. అలా చెక్ చేసి వీళ్ళకి ఒక ప్రొఫార్మా ఇచ్చుంటారు. అడిషనల్ టేబుల్‌లో ఉండేటువంటి స్టాఫ్‌కి ఒక ప్రొఫార్మా ఇచ్చుంటారు. ఆ ప్రొఫార్మాలో వీళ్ళు నమోదు చేస్తారు. క్యాండిడేట్ వైస్‌గా ఓట్లు వచ్చుంటాయి గదా! వాటిని నమోదు చేస్తారు. నమోదు చేసి క్రాస్ వెరిఫై చేస్తారు. కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అని చెప్పేసి క్రాస్ వెరిఫై చేస్తారు రిజల్ట్స్. అంటే కౌంటింగ్ సూపర్వైజర్ ఫార్మ్ 17సి పార్ట్ 2లో నమోదు చేసినటువంటి ఓట్ల సంఖ్య, తర్వాత అడిషనల్ టేబుల్‌లో ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫు, వాళ్ళకిచ్చినటువంటి ప్రొఫార్మాలో మళ్ళొక్కసారి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసి నమోదు చేసుంటారు క్యాండిడేట్ వైస్‌గా. ఈ 2 గూడా క్రాస్ చెక్ చేస్తారనమాట. సో, క్రాస్ చెక్ చేసి ఇది ప్రొఫార్మా ఇందాక చెప్పాను. అడిషనల్ టేబుల్‌లో ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫ్ ఉపయోగించేటువంటి ప్రొఫార్మా ఇది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్స్ అన్నీ ప్రింట్ అయి ఉంటాయి ముందుగానే ప్రింట్ చేసి ఇచ్చుంటారు. ఇక్కడ సీరియల్ నంబర్ ఆ క్యాండిడేట్ యొక్క సీరియల్ నంబర్ ఇది గూడా ప్రింట్ అయి ఉంటుంది. ఓకే. ఇక్కడ ఒక్కొక్క క్యాండిడేట్‌కి క్యాండిడేట్ 1 అతని పేరు ప్రింట్ అయి ఉంటుంది. ఎన్ని ఓట్లొచ్చాయి? అట్లా అన్నీ ఇక్కడ నమోదు చేస్తారు. ఇక్కడ పైనొచ్చి చూడండి అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ నంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ పేరు, తర్వాత అది ఎన్నో రౌండ్ ఒకటో రౌండా? రెండో రౌండా? తర్వాత ఏ టేబుల్‌కి సంబంధించిన కంట్రోల్ యూనిట్ అది. సో, ఆ టేబుల్ నంబరు. తర్వాత ఆ కంట్రోల్ యూనిట్ యొక్క నంబర్ ఎంత? ఏమి? తర్వాత అది ఏ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిలప్ చేస్తారు. సో, ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత అడిషనల్ కౌంటింగ్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ ఇందాక నమోదు చేశారో ఇక్కడ డేటా అంతా గూడా వాళ్ళు ఇక్కడ సంతకం చేసి వాళ్ళ పేరు రాస్తారు. ఓకే. ఈ ఫార్మ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత ఈ ఫార్మ్‌ని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఆ టేబుల్‌లో అబ్జర్వర్ గారుంటారు. వారికి ఈ అడిషనల్ కౌంటింగ్ స్టాఫ్ ఫిలప్ చేసిన ఈ ప్రొఫార్మాని హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇందాక చెప్పా గదా! 2 క్రాస్ వెరిఫై చేస్తారు అని చెప్పి రిజల్ట్. ఫార్మ్ 17సి పార్ట్ 2 ఆహ్, కౌంటింగ్ సూపర్వైజర్ కౌంటింగ్ టేబుల్‌లో ఫిలప్ చేశారు. అది ప్లస్ అడిషనల్ టేబుల్‌లో కౌంటింగ్ స్టాఫు అడిషనల్ టేబుల్ సంబంధించిన ప్రొఫార్మాలో ఫిలప్ చేసిన రిజల్ట్. 2 గూడా క్రాస్ వెరిఫై చేస్తారనమాట. సో, ఇలా వెరిఫై చేసినప్పుడు ఎక్కడైనా ఏదైనా డిస్‌క్రిపెన్సీ ఉంది. ఓకే. ఏదైనా తప్పు ఉంది. సో, డిస్‌క్రిపెన్సీ ఉంది. రెండిటి మధ్య తేడా ఉంది అనంటే వెంటనే ఆ కౌంటింగ్ టేబుల్ ఏ కౌంటింగ్ టేబుల్ అయితే మొట్టమొదట కంట్రోల్ యూనిట్ ద్వారా రిజల్ట్ నమోదు చేశారో ఆ కౌంటింగ్ టేబుల్‌లో మీద ఉన్నటువంటి ఇంకా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, ఆ స్టాఫ్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని వెంటనే ఆ టేబుల్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ నుంచి తప్పించడం గూడా జరుగుతుంది. సివియర్ యాక్షన్ తీసుకుంటారనమాట. ఓకే. తర్వాత ఏం చేస్తారు అనంటే అంతవరకు వాళ్ళు ఎన్ని రౌండ్‌లయితే కౌంటింగ్ చేశారో, ఆ ఈవీఎంస్ అన్నీ గూడా మరొకసారి తెప్పించి, ఓకే. మరొకసారి వాళ్ళు చేసినటువంటి కౌంటింగ్‌ని అడిషనల్ టేబుల్‌లో ఉండేటువంటి కౌంటింగ్ స్టాఫ్ మరొకసారి చెక్ చేస్తారనమాట. కాబట్టి ఈ విషయంలో కౌంటింగ్ స్టాఫ్ చాలా జాగ్రత్తగా చేయాల్సుంటుంది కౌంటింగ్. ఎందుకంటే అడిషనల్ టేబుల్‌లో క్రాస్ వెరిఫై చేసినప్పుడు ఎటువంటి తప్పులు మనము చేసినట్టుగా వారి దృష్టికి రాకూడదు. కాబట్టి జాగ్రత్తగా చేస్తే ఇక్కడ అడిషనల్ టేబుల్‌లో ఉండే టే రిజల్ట్ ప్లస్ కౌంటింగ్ టేబుల్ ద్వారా కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన రిజల్ట్ 2 గూడా టాలీ అవుతాయి. లేకపోతే డిస్క్రిపెన్సీ ఏదైనా ఉందంటే మాత్రం చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఓకే. తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కంట్రోల్ యూనిట్‌లో రిజల్ట్ బటన్ అనేటువంటి దాన్ని మనం ప్రెస్ చేసినప్పుడు ఆహ్, కంట్రోల్ యూనిట్ నుంచి ఎటువంటి డిస్‌ప్లే అనేటువంటిది రాదు. డిస్‌ప్లే అనేటువంటిది కంట్రోల్ యూనిట్‌లో ఏమీ కనిపించదనమాట. సో, అది దేనివల్ల అంటే మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సీయూ అని అంటారు. అంటే కంట్రోల్ యూనిట్ సరిగ్గా పని చేయకపోవడం లేదా చెడిపోవడం ట్రబుల్ ఇవ్వటం వల్ల ఆ విధంగా జరుగుతుంది. సో, ఇలా జరిగినప్పుడు వెంటనే విషయాన్ని ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఓకే. తర్వాత ఒక్కొక్కసారి పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేసుంటారు. సాయంత్రము లాస్ట్ ఓటర్ ఓటు నమోదు చేసిన తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత
కంట్రోల్ యూనిట్‌లో ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేసుండాలి. కానీ అది ప్రెస్ చేసుండరు. ఈ విషయం మనకిక్కడ కౌంటింగ్ చేసేటప్పుడు కౌంటింగ్ టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజరు లేదా కౌంటింగ్ అసిస్టెంటు కంట్రోల్ యూనిట్‌ని ఆన్ చేసి ఓకే. రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే అక్కడ డిస్‌ప్లేలో ఇన్‌వాలిడ్ అని వస్తుంది. సో, డిస్‌ప్లేలో ఇన్‌వాలిడ్ అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు పోలింగ్ రోజు అని అర్థం అన్నమాట. సో, అప్పుడు కూడా ఏం చేయాలి అంటే వెంటనే ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ గారి దృష్టికి విషయము తీసుకెళ్ళాలి. అలాగే మన కౌంటింగ్ ఏజెంట్స్ హ్మ్. కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి, సీల్‌లకు సంబంధించి, కంట్రోల్ యూనిట్‌కి సంబంధించి వారు ఎటువంటి సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేసినా వెంటనే ఆర్‌ఓ లేదా ఏఆర్‌ఓ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాలన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి కంట్రోల్ యూనిట్‌ని ఉపయోగించి కౌంటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డిస్‌ప్లేలో ఏం కనిపిస్తుంది అంటే చేంజ్ బ్యాటరీ అని కనిపిస్తుంది. ఓకే. ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ కంట్రోల్ యూనిట్‌లో ఉన్నటువంటి పవర్ ప్యాక్ వీక్ కావడం వల్ల బ్యాటరీ ఏదైతే పెట్టుంటామో అది వీక్ కావడం వల్ల అసలు డిస్‌ప్లే రాకపోవడం గానీ, లేదా డిస్‌ప్లేలో చేంజ్ బ్యాటరీ అని కనిపించడం గానీ జరుగుతుంది. అప్పుడు ఆ కౌంటింగ్ స్టాఫ్ వెంటనే ఆర్‌ఓ, ఏఆర్‌ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ పర్మిషన్‌తో బ్యాటరీ అనేటువంటి దాన్ని అందులో కంట్రోల్ యూనిట్‌లో చేంజ్ చేయాలి. కొత్త బ్యాటరీ ఇస్తారు. ఆ బ్యాటరీని అక్కడ ఇన్సర్ట్ చేయాల్సుంటుంది. సో, ఇందాక చెప్పాను కంట్రోల్ యూనిట్‌లో ఒక్కొక్కసారి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓకే. ఎటువంటి రిజల్ట్ రాదు. ఓకే. ఎటువంటి రిజల్ట్ రాదు. ఆ కంట్రోల్ యూనిట్ ఏదైనా ట్రబుల్ ఇవ్వటం వల్ల ఎటువంటి రిజల్ట్ రాదు. అప్పుడు ఏం చేస్తామంటే వాస్తవానికి కౌంటింగ్ హాల్‌లో ఇంజినీర్స్, బెల్ ఇంజినీర్స్ అందుబాటులో ఉంటారు. ఆ ఇంజినీర్స్ ఒకసారి చూస్తారు. ఆ కంట్రోల్ యూనిట్‌ని గమనిస్తారు. జస్ట్ బ్యాటరీ చేంజ్ చేస్తే పని చేస్తుందా లేదా? బ్యాటరీ చేంజ్ చేసినా పని చేస్తుందా చేయదా? అనేది గమనిస్తారు. బ్యాటరీ చేంజ్ చేసినా పని చేయలేదంటే వెంటనే ఆ కంట్రోల్ యూనిట్‌ని మనం క్యారింగ్ కేస్‌లో పెట్టేసి ఆర్‌ఓ గారికి లేదా ఏఆర్‌ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే. ఈ విషయంలో ఇటువంటి కంట్రోల్ యూనిట్ విషయంలో ఏం చేయాలనేది తర్వాత రౌండ్ కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో కంట్రోల్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ ద్వారా చేసే కౌంటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌లో డెసిషన్ అనేటువంటిది ఆర్‌ఓ, ఏఆర్‌ఓ గారు తీసుకుంటారన్నమాట. ఓకే. సో, ఎటువంటి డెసిషన్ చూడండి మొత్తం ఆల్ రౌండ్స్ కంట్రోల్ యూనిట్ ఉపయోగించి జరిపేటువంటి కౌంటింగ్‌కి సంబంధించిన ఆల్ రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్‌గా ఆర్‌ఓ కానీ, ఏఆర్‌ఓ గారు గాని ఇటువంటి కంట్రోల్ యూనిట్స్ సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ఎటువంటి కంట్రోల్ యూనిట్స్ అంటే, ఏ కంట్రోల్ యూనిట్‌లో అయితే రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తే డిస్‌ప్లే ఏమీ రాలేదో, అటువంటి కంట్రోల్ యూనిట్స్ సంబంధించి వాళ్ళు తీసుకునే డెసిషన్ ఏమంటే, దానికి సంబంధించినటువంటి వివిప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు అప్పుడు వాటికి సంబంధించిన వివిప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇందాక చెప్పాం మనం రిజల్ట్ బటన్‌ను ప్రెస్ చేయడము, లేదంటే దానికంటే ముందు మనము పవర్ స్విచ్ ఆన్ చేస్తాం కంట్రోల్ యూనిట్‌లో. ఆన్ చేసినప్పుడు అందులో డేటు, పోల్ స్టార్టింగ్ టైము, పోల్ ఎండింగ్ టైమ్ అనేటువంటిది మొట్టమొదట డిస్‌ప్లేలో కనిపిస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను. సో, పోలింగ్ డేట్‌లో ఏమైనా తేడా ఉందనుకోండి, జనరల్‌గా పోలింగ్ ఎప్పుడు జరిగిందనేది మనందరికీ తెలుసు. అలా కాకుండా వేరే డేట్ ఏదైనా కనిపించిందనుకోండి, అలాగే పోలింగ్ స్టార్టింగ్ టైమ్ మనందరికీ తెలుసు. ఓకే. ప్రొద్దున 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మాక్ పోల్ అయితే 5:30కి స్టార్ట్ అవుతుంది. మాక్ పోల్ క్లియర్ చేసి పోలింగ్ అనేటువంటిది స్టార్ట్ చేసుంటారు కాబట్టి 7:00 పోలింగ్ స్టార్ట్ కావాలి. అలా కాకుండా అది 9కో, 10కో లేదంటే ఇంకా ముందో అట్లా ఏదైనా టైమ్ వేరియేషన్ కనిపించిందనుకోండి. అలాగే పోలింగ్ ఎండింగ్ టైమ్ సాయంత్రం మామూలుగా 6 గంటలకి పోల్ ఎండ్ అవుతుందన్నమాట. అలా కాకుండా చాలా లేట్‌గా అయింది. ఏదో 11, 12 లేదా ఇంకా ముందే 4, 5కే క్లోజ్ అయింది. ఇట్లా ఏదైనా టైమ్‌లో చాలా వేరియేషన్ కనిపించిందనుకోండి, డేట్‌లో వేరియేషన్ కనిపించిందనుకోండి, అప్పుడు వెంటనే ఆర్‌ఓ, ఏఆర్‌ఓ గారి దృష్టికి తీసుకెళ్తే, ఆర్‌ఓ గారి టేబుల్ దగ్గర ఆ పోలింగ్ స్టేషన్‌కి సంబంధించినటువంటి మాక్ పోల్ సర్టిఫికేటు, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అనేటువంటిది ఉంటుంది. సో, అవి వాళ్ళు మనకిస్తారు. అవి తీసుకొని అందులో ప్రిసైడింగ్ ఆఫీసరు పోల్ స్టార్టింగ్ టైమ్, పోల్ ఎండింగ్ టైమ్, పోలింగ్ డేట్ నమోదు చేసుకుంటారు. దాంతో మనం కంపేర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ కంట్రోల్ యూనిట్‌లో కనిపించేటువంటి డేటా, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసినటువంటి ఇన్ఫర్మేషన్ 2 గూడా మ్యాచ్ అయితాయా? లేదా? మ్యాచ్ అయ్యాయనుకోండి ఇంక ప్రాబ్లమ్ లేదు. మనం కౌంటింగ్‌కి ముందుకి వెళ్ళిపోవచ్చు. మ్యాచ్ కాకపోతే వెంటనే ఆర్‌ఓ, ఏఆర్‌ఓ గారి దృష్టికి తీసుకెళ్తే వారి ద్వారా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి వెళ్లి, వారి అనుమతితో ఫర్దర్ ఏం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారనమాట. సో, ఇందాక చెప్పాను మరొకటి ఈ కంట్రోల్ యూనిట్‌కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఆపరేషన్‌లో వచ్చేటువంటి ఒక ఇబ్బంది కౌంటింగ్ అప్పుడు. ఏమిటి అనంటే కంట్రోల్ యూనిట్‌లో
పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేయలేదు. ప్రెస్ చేయలేదు కాబట్టి కౌంటింగ్ రోజు కౌంటింగ్ టేబుల్ మీద కౌంటింగ్ అసిస్టెంట్ రిజల్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డిస్ప్లేలో ఇన్వాలిడ్ అని చెప్పి వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఏఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే వారు మనకు ఓవరాల్‌గా ఒక సజెషన్ ఇస్తారు. ఏమి అనంటే, ఒకసారి మీరు టోటల్ బటన్ ప్రెస్ చేయండి అని చెప్పి చెప్తారు. ఓకే. మనము ఇదే విషయాన్ని మన టేబుల్ దగ్గర ఉన్న ఏజెంట్స్ దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి కంట్రోల్ యూనిట్‌లో ఉండేటువంటి టోటల్ బటన్‌ని ఫస్ట్ ప్రెస్ చేస్తాం. సో, ప్రెస్ చేసినప్పుడు ఫార్మ్ 17సిలో ప్రిసైడింగ్ ఆఫీసరు పార్ట్ 1లో రాసుంటాడు. నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అని చెప్పి ఒక కాలమ్ ఉంటుంది. ఆ కాలమ్‌లో ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి ఆ పోలింగ్ స్టేషన్‌లో కంట్రోల్ యూనిట్ ద్వారా అనేటువంటిది. ఇందాక మనం చెప్పుకున్నాం. కాలమ్ నంబర్ 6లో నమోదు చేసుంటారు. దాంతో కంపేర్ చేయాలి. ఇక్కడ టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డిస్‌ప్లేలో నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అని టోటల్ ఫిగర్ వస్తుంది. ఈ ఫిగర్‌ని ఫార్మ్ 17సి పార్ట్ 1లో ఓకే. కాలమ్ నంబర్ 6లో ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసుంటారు ఒక ఫిగరు. ఆ ఫిగర్ 2 టాలీ అయితాయా లేదా అనేది చూడాలి. 2 టాలీ అయ్యాయనుకోండి ఫర్దర్ మనము నెక్స్ట్ స్టెప్ అంటే క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే టోటల్ బటన్ ప్రెస్ చేసాము. టోటల్ ఓట్స్ పోల్డ్ అనేది టాలీ అయినాయి కాబట్టి ఆ రోజు పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం క్లోజ్ బటన్ అనేటువంటిది ప్రెస్ చేస్తాం. అయితే ఇదంతా కూడా ఏజెంట్స్‌కి ముందుగానే కన్విన్స్ చేస్తాం, చెప్పుకుంటాము. చెప్పి మనము ఇవన్నీ కూడా చేస్తామనమాట. సో, క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం పోల్ క్లోజ్డ్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అని వచ్చి తర్వాత పోలింగ్ ఈస్ క్లోజ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ మనం రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తాము. ఇప్పుడు క్యాండిడేట్ వైస్‌గా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. దాన్ని మనము నమోదు చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ క్లోజ్ బటన్ ప్రెస్ చేయలేదు పోలింగ్ రోజు. కాబట్టి మనం టోటల్ బటన్ ప్రెస్ చేస్తాము. అలా ప్రెస్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్‌లో కనిపించేటువంటి టోటల్ ఓట్స్ ఓకే. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17సిలో కాలమ్ నంబర్ 6లో నమోదు చేసిన ఓట్లు 2 టాలీ కాలేదనుకోండి, వెంటనే ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఏం చేస్తామనంటే కంట్రోల్ యూనిట్‌ని క్యారింగ్ కేస్‌లో పెట్టి ఆర్ఓ గారి కస్టడీలోకి ఆ కంట్రోల్ యూనిట్‌ని పంపిస్తామనమాట. ఓకే. సో, ఇంకా చివరిగా ఏమవుతుంది అనంటే ఇందాక మొత్తం ఆల్ రౌండ్స్ కంట్రోల్ యూనిట్ లేదా ఈవీఎం ఉపయోగించి జరిపేటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో, ఆ కౌంటింగ్‌కి సంబంధించిన అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆర్ఓ గారు తర్వాత ఒక అబ్జర్వర్ ఉంటారు కౌంటింగ్ హాల్‌లో. ఓకే. ప్రతి టేబుల్‌కి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వాళ్ళు కాకుండా జనరల్‌గా ఒక అబ్జర్వరు ప్రతి కౌంటింగ్ హాల్‌లో ఉంటారనమాట. సో, అబ్జర్వర్ ప్లస్ ఆర్ఓ గారు ఇద్దరు ఏం చేస్తారు అనంటే ఇందాక టాలీ కాలేదని చెప్పి అన్నాను చూడండి. కంట్రోల్ యూనిట్‌లో టోటలు ప్లస్ ఫార్మ్ 17సి పార్ట్ 1లో టోటలు 2 టాలీ కాలేదన్నాను. అటువంటి పోలింగ్ స్టేషన్ విషయంలో ఆహ్, ఈ ఆర్ఓ కానీ, అబ్జర్వర్ గాని ఏం గమనిస్తారు? ఏం చెక్ చేస్తారు అనంటే హ్మ్. ఆ రౌండ్‌లో ఆ రౌండ్‌లో లేదా ఆ పోలింగ్ స్టేషన్‌లో ఆ రౌండ్‌లో ఫస్ట్ వచ్చినటువంటి క్యాండిడేటు, సెకండ్ వచ్చినటువంటి క్యాండిడేటు మధ్య క్షమించాలి. వాళ్ళు ఏం గమనిస్తారు ఆర్ఓ కానీ, అబ్జర్వర్ గాని అంటే మొత్తం ఆల్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, విన్నింగ్ క్యాండిడేట్ తర్వాత సెకండ్ క్యాండిడేట్ అంటే ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్‌కి మధ్య మార్జిన్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో, మార్జిన్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయనేది చూసి ఇక్కడ కంట్రోల్ యూనిట్ నుంచి బయటికి రానటువంటి అంటే రిట్రీవ్ చేయనటువంటి రిజల్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ కంట్రోల్ యూనిట్‌లో ఇన్ని నమోదయినాయి అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17సిలో రాసాడు కదా! ఆ ఓట్లు 2 గూడా కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు విన్నింగ్ మార్జిన్ అనేది ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్స్ మధ్య ఉండేటువంటి విన్నింగ్ మార్జిన్ ఓకే. ఆ కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్లు 2 పోల్చినప్పుడు ఓకే. కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్లు ఎక్కువున్నాయనుకోండి. ఓకే. కంట్రోల్ యూనిట్‌లో నమోదైన ఓట్లు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విన్నింగ్ మార్జిన్ కంటే ఎక్కువున్నాయని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అనంటే వాటికి సంబంధించినటువంటి వీవీప్యాట్ స్లిప్స్‌ని కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఏ కంట్రోల్ యూనిట్ అయితే ట్రబుల్ ఇచ్చిందో, ఆ కంట్రోల్ యూనిట్‌లో నమోదైన ఓట్లు ఇన్ని అని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 70సిలో రాసుంటాడు. ఆ ఓట్లు ప్లస్ మనము అన్ని రౌండ్స్ కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మొదటి క్యాండిడేట్, రెండవ క్యాండిడేట్‌కి మధ్య ఉన్నటువంటి విన్నింగ్ మార్జిను 2 పోల్చినప్పుడు ఓకే.
ఈ విన్నింగ్ మార్జిన్ ఉదాహరణకి విన్నింగ్ మార్జిన్ 700 అని అనుకుందాం. ఓకే. కంట్రోల్ లిస్ట్‌లో నమోదైనటువంటి ఓట్లు 900 అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ 900లో నాకు 700 కంటే ఎక్కువొస్తాయి, నేను గెలుస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని రెండో క్యాండిడేటు ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. కాబట్టి మనం అప్పుడు ఏం జేయాలి? కంట్రోల్ యూనిట్‌లో డిస్‌ప్లే రావటం లేదు, పనిచేయటం లేదు. కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాల్సొస్తుంది. ఈ డెసిషను ఆర్‌ఓ గారు, అబ్జర్వర్ గారు తీసుకుంటారు. ఒక్కొక్కసారి విన్నింగ్ మార్జిను ఎంత ఉంటుంది? విన్నింగ్ మార్జినొచ్చి ఎక్కువుంటుంది. బట్ కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్ల సంఖ్య తక్కువుంటుంది. అంటే ఉదాహరణకి విన్నింగ్ మార్జినొచ్చి 2000 అని అనుకుందాం. కానీ కంట్రోల్ యూనిట్‌లో నమోదైనటువంటి ఓట్ల సంఖ్య వచ్చి 600 అని అనుకుందాం. అప్పుడేమవుతుంది? 600 కౌంట్ చేసినా, 600 రెండో క్యాండిడేట్‌కొచ్చినా కూడా, మొదటి క్యాండిడేట్ రెండో క్యాండిడేట్ కంటే 2000 ఓట్లు ముందంజలో ఉన్నాడు కాబట్టి, ఆ కంట్రోల్ యూనిట్ నుంచి రిజల్ట్ రిట్రీవ్ చేయకపోయినా పర్వాలేదు. ఆ కంట్రోల్ యూనిట్ ఉపయోగించిన పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయకపోయినా రిజల్ట్ డిక్లేర్ చేయవచ్చు అనేటువంటి డెసిషన్‌కి ఆర్‌ఓ గారు, అబ్జర్వర్ గారు వస్తారు. వచ్చి వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఓకే. థాంక్ యూ.